పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చెక్కపరిచిరి గాని అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చిన్న మాటను ప్రార్థన చేసుకుందాం. మా స్థుతులపైన ఆశ్రయణ మా ప్రియ పరలోక తండ్రి, రాజ్యం తీర్చగలం ప్రభు. నిల్చున్న నన్ను ప్రభు మీ నోటి బూరగా వాడుకోండి ప్రభు. వినిచిన వారికి వినుబుద్ధిని దయచేయండి ప్రభు. మాకు ఏ సంగతులు అయితే అవసరమో దాన్ని మీరు మాతో మాట్లాడదని నమ్మచ్చు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఈ యొక్క భాగాన్ని మనము ఆత్మీయంగా ధ్యానం చేద్దాం. ఈ అంశానికి మనం నిరీక్షణ అనే పేరును పెట్టుకుందాం. అయితే మొదటి వచనంలో మనం చూసినట్లయితే, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది కన్యకులు ఎవరిని ఎదుర్కొనటానికి వెళ్తున్నారు అనేది ఉంది. ఎంతమంది కన్యకలు? 10 మంది కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ సంఖ్య ఎందుకు వేయబడిందంటే, ఇది ఎన్నుకున్న వారి సంఖ్యగా మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు 10 మంది ఎన్నుకోబడ్డారు. అయితే చివరికి వచ్చేసరికి 5 మంది మాత్రమే లోపలికి వెళ్తారు. వారు ఏర్పరచబడిన వారుగా మనం ధ్యానం చేద్దాం. అయితే ఇప్పుడు మన ఎదుట 3 ప్రశ్నలు ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ త్వరగా ముందుకు వెళ్దాం. అయితే మొదటి ప్రశ్న, ఈ 10 మంది కన్యకులు ఎందుకు ఎన్నుకోబడ్డారు అనేది ఇక్కడ శరీరానుసారంగా ఉంటే, మనము దీన్ని ఆత్మానుసారంగా ధ్యానం చేసుకుందాం. ఈ 10 మంది లేకపోతే మనము దేనికి ఎన్నుకోబడ్డాము అని మన ప్రశ్న. రండి చూద్దాం. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు. కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన అంశంలో మనం ధ్యానం చేసుకుంటే, ఎవరు వెళ్ళమన్నారు? ఎన్నుకోబడ్డ వారిని ఎన్నుకున్న వాళ్ళు వెళ్ళమని చెప్పారు. అయితే సమస్త జనులను శిష్యులుగా చేయడానికి మనలను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అయితే శిష్యుడు అంటే అర్థం ఏంటంటే, ఒకని దగ్గర ఒక విషయాన్ని తర్ఫీదు చేసేవాడిని శిష్యుడు అంటాడు. అయితే మనము ఏం చేయాలంటే, దేవునికి వాళ్ళని శిష్యులుగా చేయటానికి, అంటే వాళ్ళను రక్షించటానికి మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మొదటి కారణం, మనము ఎందుకు ఎన్నుకోబడ్డాము అంటే, సమస్త జనులను ఆయనకు శిష్యులుగా చేయటానికి మనం ఎన్నుకోబడ్డాం. రెండవది, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలు. అయితే మనము దేనికి ఎన్నుకోబడ్డాము అనే దానికి రెండవ కారణం, మనము లోకమునకు వెలుగై ఉన్నాము. లోకానికి వెలుగుగా ఉన్నామంటే, ఇప్పుడు ఇదే రాత్రి అని మనం అనుకుంటే ఇక్కడ ఏం వెలుగుతూ ఉండేవి? లైట్స్ అనేది ఆన్లో ఉంటాయి.
ఎందుకు అంటే ఇది చీకటిగా ఉంది కాబట్టి. చీకటిగా ఉన్న ప్రదేశంలో వెలుతురు అవసరం. అయితే లోకమునకు వెలుగు అని దేవుడు ఎందుకు ప్రస్తావించాడంటే లోకము చీకటిలో ఉంది కాబట్టి మనలను లోకమునకు వెలుగుగా చేశాడు. అంటే లోకమును కూడా వెలిగించుటకు మనము ఎన్నుకోబడ్డ వారంగా ఇక్కడ కనిపిస్తాం. అయితే మొదటి ప్రశ్నకు మనకు జవాబు దొరికింది. అయితే మళ్ళీ మన భాగంలోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంకి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోవట్లేదు, కానీ ముఖ్యమైన వచనాలు ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చాలు. అయితే ఇక్కడ ఎవరి ఆలస్యం మనకు కనపడుతుందంటే శరీరానుసారంగా పెండ్లి కుమారుని ఆలస్యం మనకు కనపడుతుంది. అయితే మనము ఆత్మానుసారంగా ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని యొక్క రాకడ ఆలస్యమైనట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు రాకడ ఎందుకు ఆలస్యమైంది? దేవుడు చూద్దాం మనం దాన్ని. రాకడ ఎందుకు ఆలస్యమైంది అనే విషయాలను, ఒక 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక. చాలు. 19వ వచనం చదవండి ఇప్పుడు. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. చాలు. దీన్ని మనం కలిపి చదివినట్లయితే ఈ దినములు, ప్రస్తుతము ఉన్న దినములు చెడ్డవి. అయితే లోకములో వారు చెడ్డవాళ్ళు. ఈ చెడ్డవారిని లేక పాపులను హెచ్చరించుటకు ఎలా? ఆత్మ సంబంధమైన హెచ్చరికతో. అంటే నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు దేవునిలోకి నడిపించబడాలి. దేవుని వాక్యమును అద్దం ఎదుట వారిని నిలవబెట్టుటకు. ఇప్పుడు దీన్ని మనం ధ్యానం చేసుకుంటే ఈ రాకడ మనకి బెనిఫిటా లాసా? బెనిఫిట్. ఎందుకంటే అనేక ఆత్మలు రక్షించబడటకు ఇది మనకు ఒక అవకాశం. అయితే ఈ ఆలస్యము మనకు సదవకాశంగా మనం మార్చుకోవాలి. అందుకే కాబోలు దేవుడు ఒకవేళ రాకడ ఆలస్యం చేశాడేమో. అనేక ఆత్మలను మనం రక్షిస్తే మన కొరకు ఏమి ఉంటుందంటే పౌలు చెప్పాడు కదా, నా పరుగును కణముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని నా కొరకు నీతి కిరీటము ఉంచబడెను అని పౌలు అంటాడు. ఆ నీతి కిరీటము ఆత్మలను రక్షించడం ద్వారా వచ్చిందేమో. అయితే ఇంకోటి మనం ధ్యానం చేద్దాం. ఈ ఎన్నుకున్న వారిలో నుంచి శరీరానుసారంగా ఎంతమంది ఏర్పరచబడ్డారు? అదే భాగంలో ఉంది, రండి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అయితే ఇక్కడ సిద్ధపడి ఉన్నవారు లోనకి కొనిపోయారు. అయితే 11వ వచనంలో అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి. ఇక్కడ మనం ధ్యానం చేసుకున్నట్లయితే మన అంశం ఏంటి? నిరీక్షణ. ఈ నిరీక్షణ దేవుని రాకడకై ఉన్న నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణలో సాగుతున్న వారు, ఈ నిరీక్షణను నమ్ముచు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు ఏం చేయబడతారంటే కొనిపోబడతారు. అయితే కొంతమంది ఎన్నుకున్న వారిలో కొంతమంది ఈ నిరీక్షణను కోల్పోయి మరలా లోకములోనికి వెళ్ళారు. అయితే లోకములోనికి వెళ్ళిన వారు
దేవుడు ఒకానొక రోజు వస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు వారు తిరిగి వచ్చారు. అయితే 11వ వచనం చెప్పబడింది కదా, ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి వీరు కొనిపోబడుచుండగా చూసి ఈ ఏర్పరచుకున్న వారే మళ్ళీ తిరిగి వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, తర్వాత వచనంలో ఏమన్నాడంటే, మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే వీరేం చేశారంటే, దేవుడు రావట్లేదు, మత్తయి సువార్త ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడింది, అప్పటి నుంచి చెప్తున్నాడు దేవుడు వస్తారని, ఇంతవరకు రాలేదు అని ఒక అపనమ్మకము అనేది వారి హృదయంలో పుట్టుకొచ్చింది. అయితే వారు తిరిగి లోకములోనికి వెళ్ళగా దేవుని రాకడ వచ్చినప్పుడు మరలా వాళ్ళు తిరిగి దేవుని యొద్దకు వస్తున్నారు. అయితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? వారు కూడా దేవుడు రావట్లేదు, దేవుడు లేడని తిరిగి వెళ్ళారు కాబట్టి మీరెవరో నాకు తెలియదని దేవుడు అంటున్నాడు. అయితే మీరెవరో నాకు తెలియదు అన్నది ఎవరిని అంటే, విడువబడిన వారిని, అంటే నిరీక్షణ కోల్పోయి లోకములోనికి తిరిగి వెళ్ళిన వారిని మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అయితే నిరీక్షణలో సాగుతూ ఆయనతో పాటు కొనిపోబడి వారిని ఆయన ఏమన్నాడంటే, చూద్దాం పట్టండి. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే 23వ వచనంలో చూడండి. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. చాలు. అయితే ఈ కొనిపోబడుతున్న వారు ఎవరు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అనబడుతున్నారు. మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనం దేవునిలోనే సాగుతూ ఉన్నామా, లేక సాతాను ప్రేరేపణ వల్ల మరలా తిరిగి లోకంలోనికి వెళుచున్నాము? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. మా స్తుతులపైన ఆశీన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.